హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఐరన్ రిచ్ కంటెంట్ అండి, గోంగూర పుంటికూర మీరు ఎలా పిలిస్తే అలా. సో దానితో మంచి సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అండి. సో మనకి గోంగూర రైస్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకి ఆకుకూర తినరు కదండి, ఇలా చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. సో ముందుగా గోంగూరను తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. సో మట్టి అదంతా చాలా ఉంటుంది. 3 నుంచి 4 సార్లు నీట్గా కడిగేసి ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేయండి. సో మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే మీకు కావాలంటే ఇక్కడ మెంతులు వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అలాగే పచ్చిమిర్చి, మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. తీసుకుని కొంచెం మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. సో కొంచెం ఉల్లిపాయలు 3 నుంచి 4 వరకు తీసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ వేసేసి తర్వాత పసుపు వేసి కలపాలి. సో మనకు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో మూత పెట్టేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. చూస్తున్నారు కదండి, మనకి ఆల్మోస్ట్ ఆనియన్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా అంతా వేసేసి కలిపేసుకోవాలి. మనకి త్వరగానే ఉడికిపోతుందండి. సో చూస్తున్నారు కదా, మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఆల్మోస్ట్ క్వార్టర్ పార్ట్ అయింది. సో ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మనకి ఆకులు అనేవి మంచిగా ఉడకాలన్నమాట. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి, త్వరగా అయిపోతుంది. సో మీరు నైట్ చేసి పెట్టేసుకున్నారంటే మార్నింగ్ అన్నం వండేసుకొని కొంచెం నెయ్యి వేసి ఇది కలిపేశారంటే టిఫిన్ బాక్స్లోకి ఈజీగా టైం సేవ్ అవుతుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయింది. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత దీన్ని మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో మిక్సీలో వేసేసుకొని కొంచెం మరీ ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదండి, జస్ట్ కొంచెం బరకగా గ్రైండ్ అయినా సరిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదండి, మనకి రెడీ అయిపోయింది. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో అంతేనండి, మీకు కావాలి అనుకుంటే దీనికి తాలింపు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. సో ఒక గిన్నెలో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఇది కొద్దిగా వేసుకొని కలిపేసి తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. సో చూస్తున్నారు కదండి, సో వేడి అన్నంలో కొంచెం పైన నెయ్యి వేసేసుకొని మనం చేసుకున్న పచ్చడి వేసేసుకొని కలిపేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది, నార్మల్గా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం తాలింపు వేసుకుంటే బయట పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.